పేరెంట్స్ ని పట్టించుకొని ఉద్యోగుల జీతంలో 10% కట్. ఫిర్యాదుపై విచారణ జరిపే నిర్ణయం తీసుకుంటాం. బలవంతంగా కట్ చేయబోమన్న మంత్రి అడ్లూరి. నిరుద్యోగ సమస్యపై బీఆర్ఎస్వి పోరు. దివ్యాంగులతో ర్యాలీకి బీజేపీ ప్లాన్. చెలో అసెంబ్లీకి పార్టీలు విద్యా సంఘాల పిలుపు. సీఎం రేవంత్ తో మహేష్ కుమార్ గౌడ్ సమావేశం. కార్పొరేషన్ పదవులు, ఢిల్లీ పర్యటనపై చర్చ. భేటీలో పాల్గొన్న ఉత్తమ్, పొంగులేటి, శ్రీధర్ బాబు. పోలవరం ఎత్తు తగ్గింపుతో ఏపీకి అన్యాయం. నిర్మాణానికి 55,000 కోట్లు కేటాయించాలి. హైట్ 45.72 మీటర్లుండాలన్న మిథున్ రెడ్డి. షర్మిల మాటలకు విశ్వసనీయత లేదు. తెలంగాణలో పార్టీ మూసేసి ఏపీకొచ్చారు. హద్దులు దాటితే సహించబోమన్న వరదు కళ్యాణి. 3 రోజుల కస్టడీకి మొయినాబాద్ నిందితులు. అదుపులోకి తీసుకోనున్న పోలీసులు. రోహిత్ రెడ్డి, రితేష్ రెడ్డి, నమిత్ శర్మ విచారణ. క్యూనెట్ కేసులో కీలక వ్యక్తుల అరెస్ట్. తెలంగాణలో 68, హైదరాబాద్లో 22 కేసులు. మొత్తం 32 మందిని అరెస్ట్ చేశామన్న సజ్జన. అమ్మా నాన్నల ఆనందాన్ని మీ జీవితంలోకి తీసుకురావాలనుకుంటున్నారా? అయితే మీకోసం ఉంది వయాసిస్ ఐవీఎఫ్ అండ్ ఫర్టిలిటీ. 16 సంవత్సరాల అనుభవంతో 1,15,000 కంటే ఎక్కువ సంతోషకరమైన కుటుంబాలు, అంతర్జాతీయ ప్రమాణాల ట్రీట్మెంట్, నిపుణుల వైద్య బృందం. మీ పేరెంట్హుడ్ కలను నిజం చేసుకోండి వయాసిస్ ఐవీఎఫ్ అండ్ ఫర్టిలిటీతో. ఉద్దేశపూర్వకంగా ఆదేశాలు ఉల్లంఘించారు. రంగనాథ్ ధిక్కరణకు పాల్పడ్డారు. బతుకమ్మ కుంట విషయంలో హైకోర్టు ఆగ్రహం. సంగారెడ్డిలో భారీగా గంజాయి పట్టివేత. 574 కిలోల ఎండు గంజాయి స్వాధీనం. మహారాష్ట్రకు చెందిన 3 నిందితుల అరెస్ట్. ఏపీలో ఇవాంటి నుంచి 5 రోజులు వర్షాలు. తూర్పుగోదావరి జిల్లా గోకవరంలో కురిసిన వాన. మహబూబాబాద్ లో భారీ వర్షం. హైదరాబాద్ షాలిబండలో హత్యాయత్నం. పరారీలో 3 సోదరులు. నిందితుల కోసం గాలింపు. బెల్లంపల్లిలో కార్డన్ సెర్చ్. గంజాయిపై ప్రత్యేకంగా దృష్టి. మత్తుకి బానిస కావద్దని యువతకు సూచన. శ్రీకాళహస్తిలో యువకుల వీరంగం. మద్యం మత్తులో వృద్ధురాలిపై దాడి. అడ్డొచ్చిన మనవడు వర్షిత్ పైన అటాక్. కదిలిన డీలిమిటేషన్ ఫైల్. ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే బిల్లు. నేటి బీఏసీలో నిర్ణయం. అవినీతి చేశానని అనిపిస్తే ఓటు వేయకండి. 5వ సారి రంగస్వామి సీఎం అవ్వడం ఖాయం. నామినేషన్ వేళ మల్లాడి కృష్ణారావు కామెంట్. విభిన్న ఆలోచనలకు వేదిక టీవీ9 నెట్వర్క్. యుద్ధంపై వార్తలను వేగంగా ప్రసారం చేస్తోంది. భారత్ సవాళ్లకు భయపడదన్న ప్రధాని. మోదీని శాల్వాతో సత్కరించిన మై హోమ్ గ్రూప్ చైర్మన్. యుద్ధ వేడిలోనూ గొప్ప సదస్సు నిర్వహించారు. టీవీ9 ని అభినందించిన ప్రధానమంత్రి. తమిళనాడు ఎన్డీఏ కూటమిలో సీట్ల సర్దుబాటు. బీజేపీకి 27 సీట్లు ఇచ్చిన అన్నాడీఎంకే. అన్బుమణి పీఎంకే పార్టీకి 18 స్థానాలు.